మనీషా, ఏం జరుగుతుంది? మీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలి వెలుగులో మేము ఇచ్చినటువంటి కథనాలకు స్పందించిన హైడ్రా అధికారులు వెంటనే స్పందించారు. ప్రస్తుతానికి అక్రమ కట్టడాల కూల్చివేత సాగుతోంది. సో దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు మనీషా? యా అండి, నేను ఆల్రెడీ చెప్పాను, స్టార్ట్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మాకు హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. ఇంకొక హాఫ్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను నిన్న కూడా. ఇంకొకటి 24 feet మెయిన్ ఎంట్రన్స్ లో అంబులెన్స్ వెళ్లకుండా ఆపేసింది ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో అది కూడా ప్రాబ్లమే, అది కూడా చేస్తామని చెప్పారు. వీఆర్ హ్యాపీ దట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఇప్పుడు అక్కడ ఎందుకు లేనంటే నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. నీ సంగతి ఏందో చూస్తాం, లైక్ లిటరల్ గా చంపేస్తాం అనేటట్టు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. దట్స్ ద రీజన్ నేను ఇప్పుడు అక్కడ లేను. అందుకనే మా వాళ్ళు అక్కడనే ఉండి సార్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ఏదేదైతే ఎంకరోచ్ అయిందో విత్ లీగల్ డాక్యుమెంట్స్. సో మనీషా, ప్రస్తుతానికి మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటున్నారు. మీరు అక్కడి నుంచి స్కిప్ అయి వేరే చోటుకి వెళ్ళారు, సురక్షిత ప్రాంతానికి. మరి ఏమైనా దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారా నీకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నందుకు? లేదండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఇది ఆగిపోద్ది. ఇదేంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, ఇది ఆల్రెడీ ఒకసారి అయింది. అందుకనే నేను అక్కడి నుంచి స్కిప్ అయ్యి ఇక్కడికి వచ్చాను, సేఫ్ ప్లేస్ కి వచ్చాను అనమాట. సో మీ ప్రయత్నాన్ని ఫలించినట్లే అనుకుంటున్నారా ప్రస్తుతానికి? ప్రస్తుతానికి హాఫ్ ఆఫ్ ది ఫలిస్తున్నట్టే అండి, ఎందుకంటే ఇంకొంచెం మెయిన్ రోడ్ కూడా అది కూడా అయింది అనుకోండి. ఎందుకంటే మాకు జనరల్ గా మీ అందరికి తెలుసు, ఒకవేళ ఒక అంబులెన్స్ వెళ్ళాలంటే మీరు చూస్తున్నారు మెయిన్ ఎంట్రన్స్ ఎంత చిన్నగా ఉందో అనేది. సో అది కూడా క్లియర్ అయిపోయింది అనుకోండి. నిజం చెప్పాలంటే ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం తగ్గినట్టేనండి మా గల్లీ మొత్తానికి. ఎగ్జాక్ట్లీ, వి అప్రిషియేట్ యూ మనీషా. మీరు మీడియా ముందుకు వచ్చారు, ఇవన్నీ వెలుగులోకి తెచ్చారు. సరే, బెదిరింపులు వస్తాయి, కామన్గా ఇవి జరిగే అంశమే. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒకసారి మనీషా, నేను మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం నేను స్క్రీన్ ముందు కొన్ని దృశ్యాలు చూస్తున్నాను. అక్కడ కళ్ళు కాంపౌండ్ తొలగించారు, అలాగే 24 feet రోడ్డు మీద కూడా మీరు చెప్తున్నట్టుగా బార్ అండ్ రెస్టారెంట్ సంథింగ్ ఉంది. అదంతా కూడా దాన్ని ఆ ఎంక్రోచ్మెంట్స్ని డెమాలిష్ చేస్తున్నారు. ప్రస్తుతం లైవ్లో మేము ఆ దృశ్యాలు చూస్తున్నాం. బట్ వాళ్ళు ఓనర్స్ కూడా ఇందాక మీడియాతో మాట్లాడారు. కొంతమంది ఓనర్స్గా చెప్తున్నారు, వాళ్ళు ఓనర్స్గా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా మాకు లీగల్గా స్టే ఉంది, ప్రతిదీ లీగల్గా ఉంది, 20 ఏళ్ళ నుంచి ఉన్నాము. కొంతమంది గరీబోళ్ళు ఇక్కడ ఈ షెటర్లో ఉంటున్నారు, డైలీ వేజెస్, డైలీ కూలీలు, వీళ్ళంతా ఇదంతా అన్యాయము, మా మాట వినకుండా కూల్చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. మీరేమంటారు? లేదండి, ఎవరికి అన్యాయం చేయట్లేదు. అండ్ స్టే వచ్చింది ఓన్లీ వాళ్ళ బిల్డింగ్ మీద. ఏదైతే ఎంక్రోచ్ చేశారో, ఏదైతే కబ్జా చేశారో, కళ్ళు కాంపౌండ్ గానీ ఇవి ఏదైతే ఆల్మోస్ట్ మీకు నిన్న కూడా చెప్పాను 400 స్క్వేర్ మీటర్స్ ది అంతే. కానీ వీళ్ళు ఆల్మోస్ట్ 200 to 250 స్క్వేర్ మీటర్స్ కబ్జా చేసినారు. సో దాని మీద లీగల్ గా మా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయండి. యాజ్ నేను నిన్న మీకు చూపించాను కూడా, మీరు స్క్రీన్ మీద నిన్న చూపించారు కదా 400 స్క్వేర్ యార్డ్స్ ది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడనే కాదండి, ముందు కూడా మీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను. ముందు విజువల్స్ మీ టీం కూడా వచ్చి చూసారు. ముందు విజువల్స్ ఎలా ఉంది, ఎంత ఎంకరేజ్ చేశారు. ఒక్కటాని కాదండి, ఇది మెయిన్ రోడ్. రామ్ నగర్ కి, ఫిష్ మార్కెట్ కి, ముషిరాబాద్ కి, పాషిగుట్టకి మీరు వెళ్ళాలి అంటే మాది మెయిన్ రోడ్. మా మెయిన్ రోడ్ దగ్గరనే కబ్జా చేసినప్పుడు కార్పొరేటర్, ఎమ్మెల్యే ఎవరైనా సరే ఎవరు ఏం రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు హైడ్రా టీం వచ్చేసరికి మేము హెల్ప్ చేసినాం కదా, మేము హెల్ప్ చేసినాం, ఎవరు హెల్ప్ చేసినారు? అండ్ ఈవెన్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా నిన్న కూడా వచ్చారండి. నిన్న సార్ చెప్పినట్టు వచ్చి లెంత్, డైమెన్షన్స్ అన్ని తీసుకోమంటే లంచాలు తిన్నారండి. లిటరల్ గా లంచాలు తిని ఎవరిదైతే ఎంకరేజ్మెంట్ చేశారో వాళ్ళ డైమెన్షన్స్ కూడా కొలవలేదు. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాను నేను. సో ఆ రకంగా ఇప్పుడు కొంత మీరు చేసిన ప్రయత్నం అయితే సో ఇప్పటికైతే కొంత సక్సెస్ అయినట్టే. కొంతవరకు సక్సెస్ అయినట్టే అండి. కానీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నా కదండి, ఎవరైతే నిన్న మెజర్మెంట్స్ కి టౌన్ ప్లానర్ గానీ ఎవరైతే వచ్చారో వాళ్ళు లంచాలు తిన్నారు. వాళ్ళు నిన్న అసలు కొలవలేదు వాళ్ళది, అండ్ వాళ్ళకి మార్కింగ్ ఇవ్వలేదు. దిస్ ఇస్ ద రీజన్. నేను అందుకనే ఇన్ని ఏళ్ల నుంచి కొట్లాడేది కూడా ఇందుకే అండి. కింద లెవెల్ వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, జిహెచ్ఎంసీ ఎందుకు ఇలా ఉన్నారో అర్థం కావట్లేదు. బికాస్ ఆఫ్ దెమ్ ఇంత మంది కష్టపడుతున్నారు. మీరు చూడొచ్చు ఎన్ని ఫ్యామిలీస్ కి సఫర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 1 to 2 months మాకు డ్రైనేజెస్ నిండిపోయి డెంగ్యూ ఫీవర్స్ వచ్చి, అప్పుడు ప్రతి ఒక్కరిని కలిస్తే వచ్చారు చూసారు అంతే. ఇప్పుడు హైడ్రా టీం వచ్చేసరికి అందరికి వణుకు పుట్టింది. ఎగ్జాక్ట్లీ మనీషా, వి అప్రిషియేట్. మీ ప్రయత్నం కూడా మంచిదే. మీ వల్ల ప్రస్తుతానికి అక్కడ ఒక
అక్రమ కట్టడాలు అయితే కూల్చివేతలు సాగుతున్నాయి. ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీతోనే మీరు మరిన్ని కార్యక్రమాలు కూడా ముందు చేయాలని మేము కోరుకుంటున్నాం. తొలి వెలుగును సంప్రదించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఫ్యూచర్లో మాకు చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ మనీషా, టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ. రైట్ అండి. సో ఇది మొత్తం మీద ఎస్ మనం ఇందాక ఆ ఫిర్యాదుదారు మనీషాతో మాట్లాడాము. నిన్న కూడా ఆమెను లైవ్లో తీసుకున్నాం. ఇవాళ మళ్ళీ కాస్త ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తను భయపడుతోంది. హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది ప్రస్తుతానికి. మనీషా ఇందాక మనతో మాట్లాడింది. తన ప్రయత్నం ఫలిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.